Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subarayadu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about the definitions of Cp and Cv and the relation between Cp and Cv. Okay, intermediate first year or 11th class chemistry అందులో థర్మోడైనమిక్స్ అనే చాప్టర్లో ఈ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. 4 మార్క్స్ ఇంపార్టెంట్. ఓకే, అకార్డింగ్ టు న్యూ సిలబస్. ఓకే, సరే చూద్దాం. ఇక్కడ డిఫైన్ హీట్ కెపాసిటీ వాటర్ సిపి అండ్ సివి షో దట్ సిపి మైనస్ సివి ఇజ్ ఈక్వల్ టు ఆర్ అన్నాడు. చూద్దాం. ఫస్ట్ ఏం కావాలి? హీట్ కెపాసిటీ అంటే ఏంటో కావాలి, ఇది తెలుసుకోవాలి. ఫస్ట్ దీని డెఫినేషన్ చెప్పాలి. హీట్ కెపాసిటీ. సో సింప్లీ సి అన్న సింబల్తో చూపిస్తాం దీన్ని. చూద్దాం. ఇప్పుడు హీట్ అంటే ఏంటి? ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఓకేనా, బై అబ్జార్బింగ్ ఇట్ ద టెంపరేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ చేంజెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ తీసుకుందాం. దీని టెంపరేచర్ ఎంత ఉంటుంది? రూమ్ టెంపరేచర్, ఓకేనా. సో 25 degrees దగ్గర ఉంది అనుకుందాం. జనరల్గా రూమ్ టెంపరేచర్ 25 అనుకో. ఈ 25 దగ్గర ఉంది దీని టెంపరేచర్. ఇప్పుడు దీని టెంపరేచర్ను మనం రైజ్ చేయాలి. టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వాలి. 26 27 28 ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ టు ఇట్, రైట్? కొంత హీట్ ఎనర్జీ ఇస్తే దీని టెంపరేచర్ రైజ్ అవుతుంది. నథింగ్ బట్ ద ఎనర్జీ బై అబ్జార్బింగ్ ఇట్ ద టెంపరేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ రైజెస్. దాన్నే మనం ఏ ఎనర్జీ అయితే అబ్జార్బ్ చేసుకుంటే సబ్స్టెన్స్ టెంపరేచర్ రైజ్ అవుతుందో దాన్నే హీట్ ఎనర్జీ అంటాం, లేదా హీట్ అంటాం. ఓకే, గుడ్, బాగుంది. మరి హీట్ కెపాసిటీ ఏంటి? హీట్ కెపాసిటీ ఇదే సబ్స్టెన్స్ టెంపరేచరు 1 degree రైజ్ అవ్వడానికి ఎంత హీట్ కావాలో అదే హీట్ కెపాసిటీ. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 degree Celsius, దట్ ఈస్ కాల్డ్ హీట్ కెపాసిటీ. సో ఎలా రాస్తామంటే ది క్వాంటిటీ, ఎలా అయినా రాయచ్చు, ది క్వాంటిటీ ఆఫ్ హీట్ ఎనర్జీ లేదా క్వాంటిటీ ఆఫ్ హీట్ ఎలా అయినా రాయచ్చు. రిక్వైర్డ్, హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్, టు రైజ్ ద టెంపరేచర్ of a substance by 1 degree Celsius. ఏ సబ్స్టెన్స్ అయినా తీసుకో, దాని టెంపరేచర్ 1 degree రైజ్ అవ్వడానికి నువ్వు ఎంత హీట్ అయితే ఇవ్వాలో దాన్ని ఏమంటావు? హీట్ కెపాసిటీ అంటాం. ఓకే, మరి ఇప్పుడు సెకండ్ వన్ ఏంటి? స్పెసిఫిక్ హీట్. అదేంటో చూద్దాం. స్పెసిఫిక్ హీట్, దీన్ని సిఎస్తో చూపిస్తారు. ఇదేంటో ఇప్పుడు మనం డిఫైన్ చేద్దాం. స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటంటే ఇక్కడ మనం స్పెసిఫిక్గా చెప్పాలి అంటున్నాడు. సో స్పెసిఫిక్ అంటే ఇప్పుడు దాకా ఏం చెప్పాం? అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ అన్నాం. సబ్స్టెన్స్ వెయిట్ ఎంతో చెప్పలే. అది 1 grams, 100 grams, 50 grams చెప్పలేదు కదా. అలా కాకుండా సబ్స్టెన్స్ వెయిట్ పర్టికులర్గా నువ్వు మెన్షన్ చేస్తే స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ తీసుకుంటున్నావు కాబట్టి స్పెసిఫిక్ హీట్ అంటాడు. అంటే డెఫినేషన్ అంతా ఇదే, సబ్స్టెన్స్ వెయిట్ను స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాం. ఎలా చెప్తామంటే ది క్వాంటిటీ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 gram ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 degree Celsius అనాలి. సో సబ్స్టెన్స్ వెయిట్ పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాం. సో సింప్లీ the quantity of heat energy or heat required to rise the temperature, to rise the temperature of, ఏం చెప్పాలి? స్పెసిఫిక్గా చెప్పాలి కదా. టెంపరేచర్ ఆఫ్ 1 gram ఆఫ్ సబ్స్టెన్స్, 1 gram ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 degree Celsius. This is called specific heat.
ఇంకొకటి ఉంది, మోలార్ హీట్ కెపాసిటీ అంటాం. మోలార్ హీట్ కెపాసిటీ అంటే అంతా ఇదే, ద క్వాంటిటీ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 మోల్ సబ్స్టెన్స్ బై 1 డిగ్రీ సెల్సియస్. మోలార్ హీట్ కెపాసిటీ అంటే 1 మోల్ తీసుకోవాలి, స్పెసిఫిక్ హీట్ అంటే 1 గ్రామ్ తీసుకోవాలి. ఓకేనా, సరే బాగుంది. నెక్స్ట్ మనకు డిఫైన్ చేయాల్సింది సిపి. సిపి అంటే ఏంటి? హీట్ కెపాసిటీ సి అట్ కాన్స్టెంట్ ప్రెజర్, పి ఫర్ కాన్స్టెంట్ ప్రెజర్. సో అంతా అదే డెఫినేషనే, ఏమీ లేదు, స్టార్టింగ్లో అటు కాన్స్టెంట్ ప్రెజర్ అని యాడ్ చేస్తాం అంతే. సో అట్ కాన్స్టెంట్ ప్రెజర్, at constant pressure, the quantity of heat required to rise the temperature, of 1 gram of substance, 1 gram of substance by 1 degree Celsius. ఎక్కడ? అట్ కాన్స్టెంట్ ప్రెజర్, దట్ ఈస్ కాల్డ్ సిపి అంతే. నెక్స్ట్ సివి. సివి అంటే ఏంటి? హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. దీని డెఫినేషన్ ఏంటంటే అంతా ఇదే, అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని రాస్తే చాలు. సో అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ క్వశ్చన్ చాలా ఈజీ, ఇది 4 మార్క్స్ రాయడం. ఒక డెఫినేషన్ వస్తే అంతా అదే, 4 డెఫినేషన్స్ అవే. ఫస్ట్ చెప్తే చాలు, సెకండ్ది 1 గ్రాము, థర్డ్ది అట్ కాన్స్టెంట్ ప్రెజర్, ఫోర్త్ది అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఇవి యాడ్ చేస్తే చాలా అంతే, అదే డెఫినేషన్. ది క్వాంటిటీ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ సబ్స్టెన్స్, టు రైజ్ ది టెంపరేచర్ of 1 gram of substance by 1 degree Celsius. దీన్ని సివి అంట. అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? వీటి మధ్య రిలేషన్ తీసుకురావాలి. బిఫోర్ దట్ మనము కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర సబ్స్టెన్స్కు కొంత హీట్ ఇచ్చావు. అప్పుడు ఏమవుతుందంటే చూడు, హీట్ గివెన్ at కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర హీట్ ఇస్తే నథింగ్ బట్ క్యూ, ఏమంటామంటే కాన్స్టెంట్ ప్రెజర్ క్యూవి. క్యూ ఈజ్ ద హీట్ గివెన్, వి ఈజ్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. కాన్స్టెంట్ ప్రెజర్ అంటున్నాం కదా, సారీ క్యూపీ అని పెడదాం. కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర నువ్వు కొంత హీట్ ఇచ్చావు, అప్పుడు దేనికి ఈక్వల్ అవుతుందంటే హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అండ్ చేంజ్ ఇన్ టెంపరేచర్, ఈ రెండింటి ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది. హీట్ గివెన్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అండ్ చేంజ్ ఇన్ టెంపరేచర్. కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర నువ్వు సబ్స్టెన్స్కి హీట్ ఇస్తే అది దేనికి ఈక్వల్ అవుతుందంటే దాని ఎంథాల్పీలో చేంజ్కి ఈక్వల్ అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఎంథాల్పీ. సే ఈక్వేషన్ నెంబర్ 1. సరే, ఈసారి కాన్స్టెంట్ ప్రెజర్ కాదు, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ ఇచ్చామనుకుందాం. సో heat given at constant volume దగ్గర హీట్ ఇస్తే QV is equals to CV into delta T. Heat given at a constant volume, the Q is heat given at a constant volume is equals to heat capacity at a constant volume into change in temperature. కాన్స్టెంట్ వాల్యూమ్ మెయింటైన్ చేస్తూ సబ్స్టెన్స్కి హీట్ ఇస్తే దేంట్లో చేంజ్కి ఈక్వల్ అవుతుందంటే ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్కి ఈక్వల్ అవుతుంది, డెల్టా యూకి ఈక్వల్. ఓకేనా, దట్స్ ఇట్. బాగుంది. ఇప్పుడు మనకు వీ నో దట్, మనకు తెలిసిన మరొక రిలేషన్ ఏంటంటే ఇక్కడ రాద్దాం. వీ నో దట్ ఫర్ 1 mole ఐడియల్ గ్యాస్, 1 mole ఐడియల్ గ్యాస్ తీసుకుంటే దానికి మనకు ఒక విషయం ఏం తెలుసు అంటే చేంజ్ ఇన్ ఎంథాల్పీ డెల్టా హెచ్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పి ఇంటూ డెల్టా వి. ఇది మనకు తెలిసిన రిలేషన్. సో డెల్టా హెచ్ ఇజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్
డెల్టా ఇంటూ పీవీ రాద్దామా కన్వీనియంట్ కోసం. ఇప్పుడు 1 మోల్ ఐడియల్ గ్యాస్ అన్నాం. 1 మోల్ ఐడియల్ గ్యాస్కి పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అనేది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఫర్ 1 మోల్ ఐడియల్ గ్యాస్ పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. ఎన్ మోల్ అంటే పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. సో ఇప్పుడు పీవీ ప్లస్లో ఆర్టీ రాయొచ్చా? దేర్ ఫోర్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఇంటూ ఆర్టీ. ఆర్ అనేది ఏంటి? ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్, దాంట్లో చేంజ్ ఉండదు కదా, సో అది కాన్స్టెంట్ కదా. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ ఆర్ ఇంటూ డెల్టా టీ. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే డెల్టా హెచ్ డెల్టా యూ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి కదా, 1 and 2 నుంచి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2, ఈక్వేషన్ 1 and 2 నుంచి పైన రాద్దామా? ఓకేనా? ఇక్కడ ప్లేస్లో పైన రాద్దాం, ఈ డెఫినేషన్ దగ్గర రాద్దాం. సో 1 and 2 ఈక్వేషన్స్ నుంచి మనం ఏం చేద్దామంటే ఆ డెల్టా హెచ్ అండ్ డెల్టా యూ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే డెల్టా, ఓకే ఇంకా రాసేద్దాం. డెల్టా హెచ్ ప్లేస్లో ఏం రాయొచ్చు నైనా మనము? డెల్టా హెచ్ ప్లేస్లో సిపి ఇంటూ డెల్టా టీ రాయొచ్చా? సో సిపి ఇంటూ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్లో ఏం రాయొచ్చు? సివి ఇంటూ డెల్టా టీ ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది? ఇంకా డెల్టా హెచ్ డెల్టా యూ పోతే ఆర్ ఇంటూ డెల్టా టీ. అటు సైడ్ డెల్టా టీ కామన్ తీద్దాం. సిపి ఇంటూ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీ కామన్ తీద్దాం, సివి ప్లస్ ఆర్ ఇంటూ డెల్టా టీ. డెల్టా టీ గెట్స్ క్యాన్సిల్, సో ద రిమైనింగ్ ఈజ్ సిపి ఈజ్ ఈక్వల్స్ టు సివి ప్లస్ ఆర్. సివిని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేద్దాం, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. మనకు కావాల్సిన రిలేషన్ కూడా అదే కదా. క్వశ్చన్లో షో దట్ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అన్నాడు. వచ్చిందా? ఇదేనా బోర్డ్ ఎగ్జామ్కు 4 marks ఇంపార్టెంట్. Hope you understand. Keep watching for more videos, but don't forget to like, share and subscribe. Thank you.